ఎడారిలో సెలయర్లో డిసెంబర్ 20వ తేదీ. తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనం. నమ్మకాన్ని కార్యరూపంలో పెట్టడంలో చాలాసార్లు త్యాగాలు చేయవలసి ఉంటుంది. ఎన్నో తడబాట్లకి గురై ఎన్నో వాటిని దూరం చేసుకొని మనసులో ఏదో పోగొట్టుకున్న భావాన్ని, ఒంటరితనాన్ని వహించవలసి ఉంటుంది. పక్షిరాజులాగా ఆకాశాల్లో ఎగరదలుచుకున్నవాడు దేవుని సూర్యరశ్మిలో మబ్బులు కమ్మని ఆకాశం నిరంతరం నిలిచి ఉండే చోట ఉండదలుచుకున్నవాడు కొంత ఒంటరి జీవితానికి సిద్ధపడవలసిందే. పక్షిరాజుకున్న ఒంటరి పక్షి లేదు. ఇవి గుంపులు గుంపులుగా ఎప్పుడు ఎగరవు. ఒకటి లేకపోతే రెండు, అప్పుడప్పుడు తరచుగా కనిపిస్తాయి. దేవునితో జీవితం గడిపే వాళ్ళకి ఇది అనుభవం అవుతుంది. ఇలాంటి వాళ్ళే దేవుడికి కావాలి. దేవునికి సమీపంగా వెళ్ళి అవతలి వైపున ఆయనతో ఒంటరిగా నడవని వాళ్ళు ఆయనకి చెందిన శ్రేష్టమైన విషయాల్లో పాలు పొందలేరు. హోరేబు పర్వతం మీద అబ్రహాము దేవునితో ఒంటరిగా ఉన్నాడు. కానీ సొదొమలో నివసించే లోతుకు ఆ అనుభవం లేదు. ఐగుప్తు జ్ఞానమంతటిలో విద్వాంసుడైన మోషే 40 సంవత్సరాలు అరణ్యంలో దేవునితో ఒంటరిగా ఉన్నాడు. పౌలు గ్రీకు విజ్ఞానాన్ని అంతా వంట పట్టించుకొని గమలియలు దగ్గర అన్నీ నెరవేర్చుకున్నప్పటికీ అరేబియా ఎడారుల్లో వెళ్ళి దేవునితో ఏకాంతంగా గడిపాడు. దేవుడు నిన్ను ఒంటరి వాణిగా చేయనియి అంటే సన్యాసిగా మరి అరణ్యంలో నివసించమని కాదు నేను అనేది. ఇలాంటి ఒంటరితనంలో దేవుడు మనలో స్వతంత్ర విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తాడు. ఇక ఆ పైన మన చుట్టూ ఉన్న మనుషుల సహాయం, ప్రార్థన, విశ్వాసం, ఆదరణలు అవసరం ఉండవు. ఇతరుల నుండి ఇలాంటి సమయాల్లో వ్యక్తిగతమైన విశ్వాసాన్ని, క్షేమాన్ని అవి అడ్డుబండలవుతాయి. మనకి ఏకాంత పరిస్థితులను కల్పించడానికి ఏ చర్యలు తీసుకోవాలో దేవునికి తెలుసు. మనం దేవునికి లోబడితే ఆయన మనకు ఒక దశను కల్పిస్తాడు. అది గడిచిపోయిన తరువాత మనం అంతవరకు ఎవరి మీద ఆధారపడి ఉన్నామో వాళ్ళ మీద మన ప్రేమ అలానే ఉన్నప్పటికీ వాళ్ళ మీద ఆధారపడడం మాత్రం మానేస్తాము. ఆయన మనలో కొన్ని మార్పులు చేసి మన ఆత్మ రెక్కలకు మేఘాలు దాటి ఎగిరిపోవడం నేర్పించాడని అర్థమవుతుంది. ఒంటరిగా ఉండే సహవాసం కలిగి ఉండాలి. షిలోహు రహస్యాలను దేవుని దూత యాకోబు చెవిలో ఊదాలంటే అతను ఒంటరి వాడవ్వాలి. పరలోక దర్శనాలను చూడాలంటే దానియేలు ఏకాంతంగా ఉండాలి. భవిష్యత్ దర్శనాలను చూడాలంటే యోహాను పద్మాస్ లంకకు వెళ్ళాలి. ఆయన ఒంటరిగా ద్రాక్ష గానుగలో పనిచేశాడు. ఆ ఒంటరితనాన్ని నువ్వు ఆహ్వానించగలవా? ప్రైజ్ ద లార్డ్.